Hello, beta. Hi, how are you? I'm good, auntie. ఈ అబ్బాయి పేరు సిద్ధు. వీళ్ళ పేరెంట్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ అబ్బాయికి చాలా ఆస్తి ఉంది, కానీ నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. అడ్వకేట్ రాణి ఈ బాబుని పెంచడానికి ఒక గవర్నెన్స్ని అపాయింట్ చేస్తున్నారు. రాకేష్, మనం ఆ 10 years బాయ్కి ఒక గవర్నెన్స్ చూడాలనుకున్నాం కదా. ఆమె ఎంతవరకు ట్రస్ట్ వర్తి, ఎంతవరకు ఆ బాబుని కరెక్ట్గా చూసుకోగలదన్న దానికి మనం ముందే ఆమెని కరెక్ట్గా చెక్ చేసుకుంటే అపాయింట్ చేసే ముందే బాగుంటుంది కదా. ఏమంటావమ్మా? ఏమైంది మ్యామ్? కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఇక్కడ కూర్చోండి మ్యామ్, పర్లేదు. వాటర్ తాగండి మ్యామ్. ఇదిగోండి మ్యామ్, మీ పర్సు మనీ పడిపోయాయి, తీసుకోండి మ్యామ్. థ్యాంక్ యూ మా. ఓకే మా, గాడ్ బ్లెస్ యూ. మనుషుల్లో మానవత్వం ఉందని ఈ అమ్మాయిలో కనిపిస్తుంది. షీ ఈజ్ కరెక్ట్. వైష్ణవి సెలెక్ట్ అయ్యారు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోవచ్చు. వాట్? అసలు ఇంటర్వ్యూనే అవ్వలేదు కదా. అసలు మీరు అలా ఎలా సెలెక్ట్ చేశారో అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎందుకు పిలిచారు అంత దూరం నుండి? నువ్వు ఏం చేసావో తెలుసా? ఫెయింట్ అయి ఉండి అమౌంట్ కింద పడేసుకుంటే దొంగతనం చేసుకొని వెళ్ళావు. నువ్వేం చేసావు తెలుసా? నా సొమ్ములు కింద పడేస్తే దొంగతనం చేసుకొని వెళ్ళావు. నువ్వేం చేసావు తెలుసా? సేమ్ డబుల్ కొట్టేసి వెళ్ళావు. ఇప్పుడు ఇంకా నేను పోలీస్ కేసు చేయకుండా మర్యాదగా వెళ్ళిపోమని చెప్తున్నా. జ్యువెలరీ, మనీ, కొట్టేసినవన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళండి. ఈ అమ్మాయి మంచిగా నిజాయితీగా ట్రస్ట్ వర్తీగా ఉంది కాబట్టి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాం. ఇంకా మీరు వెళ్ళొచ్చు. గాడ్ బ్లెస్ యూ మా. జాబ్ మంచిగా చేసుకో. ఓకే మ్యామ్. అబ్బాయిని బాగా చూసుకో. ఓకే మ్యామ్. ఒక మదర్లా చూసుకో. నీతి, నిజాయితీ, మానవత్వం ఉండేవాళ్ళు చాలా తక్కువ. బీద పరిస్థితుల్లో జాబ్ కోసం వచ్చిన వైష్ణవి నిజాయితీని, మానవత్వం చూపించి ఈ ఉద్యోగం సంపాదించింది. అందుకే సమాజంలో డబ్బే ముఖ్యం కాదు, నీతి, నిజాయితీ, మానవత్వం ముఖ్యమని చెప్పడమే మా ఈ చిన్ని ప్రయత్నం. థ్యాంక్ యూ.